గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు, ప్రతి ఒక్కరికి ఏమైనా దోషం ఉందా అని జాతకంలో మనం చూపిస్తే ముందుగాల చెప్పేది నాగదోషం ఉంది, లేకపోతే కుజదోషం ఉంది, ఇంకా లేకపోతే పలానా దోషాలు ఉన్నాయని చెప్పి సర్పదోషాలు ఉన్నాయి. ఇలా ఏదో ఒక దోషం ఉండడం వల్ల మీ జాతకంలో రావాల్సిన దాన్ని పొందలేకపోతున్నారు. దానివల్ల మీరు ఏం చేస్తున్నారంటే ముందే ఏదో ఒకటి మీకు ప్రాబ్లమ్స్ రావడం ఇలా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మరి వీటికి శాశ్వతమైన పరిష్కారాలు ఉంటాయా, లేకపోతే ఇలా పాటిస్తే రోజు జాతకంలో మంచి జరిగే అవకాశాలు ఉంటాయా? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? సహజంగా అండి, ప్రతి వాళ్ళ యొక్క జన్మజాతకంలో జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానాం లిఖ్యతే జన్మపత్రిక. పుట్టిన వెంటనే శిశువు యొక్క జన్మజాతకంలో అనేక దోషాలను గుర్తిస్తాం. అలాగనే గుర్తించిన ప్రతి దోషము జీవితంలో ఒకేసారి దులిపేసినట్టుగా పూజలు చేసేసుకుంటే పోవు. అర్థమైందంటే కర్మానుసారంగా మానవుడితో పాటుకునే మానవుడు సత్కర్మల వల్ల సత్ఫలితం, దుష్కర్మల వల్ల దుష్ఫలితం. అది మనకు తెలిసిందే కదా, కొత్త విషయం ఉంది. కానీ జన్మజాతకంలో ఏవైతే దోషాలు ఫార్మేషన్ అవపడ్డాయో డయాగ్రామ్లో, అంటే పుట్టిన వెంటనే వచ్చేటువంటి జన్మజాతక దోషాలు ఏ సంవత్సరాలు చేసుకోవాలనేది కూడా జ్యోతిషశాస్త్రంలో ఉంటుంది. అంటే మంచి వయసులో మానవుడికి ఏం కావాలి? ఎడ్యుకేషన్, విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, స్థిరత్వం, ఎదుగుదల, అంతే కదా. ఈ 5 చాలా ముఖ్యమైనవండి జీవితంలో. అందుకని ఎడ్యుకేషన్ లేకుండా ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడతారు, ఎడ్యుకేషన్ ఉద్యోగం ఉండి వివాహాల్లో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉద్యోగం వివాహం చాలా బాగుండి సంతానం లేక ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. ఇవి 4 ఉండి లైఫ్లో సెటిల్ అవ్వక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ 5 కాన్సెప్ట్స్ ఎందుకు చెప్తున్నామంటే మానవుడి యొక్క జీవితంలో అన్నిటికీ కూడా కొన్ని రకాల దోషాలు మానవుడిని ఎదుగుదల లేకుండా, ఇంప్లిమెంటేషన్ లేకుండా మనం వైకుంఠపాలిలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత అక్కడేదో దోషం వల్ల పావం మింగేస్తే మళ్ళీ కిందకు వచ్చినట్టుగా జీవితంలో వెనక్కి అవకాశాలు ఉంటాయి. అది దేనివల్ల కలుగుతాయి అనేది మనం జన్మజాతకాన్ని పరిశీలించి చూడాలి. ఇప్పుడు పితృదోషం కానీ, నాగదోషం కానీ, కాలసర్పదోషం కానీ, కుజదోషం కానీ, ఇవన్నీ దోషాలు సహజంగా అందరికీ ఉంటాయండి అంటే అందరికీ అన్ని దోషాలు ఉండాలని ఏమీ లేదు. ఎవరి జాతకంలో ఏ దోషం ఏ వయసులో, ఏ దశలో, ఏ నవాంశలో, ఏ అంతర్దశలో ఎటువంటి ఇబ్బందిని కలిగిస్తుందనేది చూసుకోవటానికి మనం జన్మజాతకాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి జన్మజాతకాన్ని పరిశీలించుకుంటే మనకు కలిగేది ఏమిటి అంటే అసలు నిజంగా నాగదోషం ఉంటే ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటే ఎడ్యుకేషన్లో ఒక స్టెబిలిటీ మైండ్ అనేది జన్మజాతక రీత్యా వారికి ఉండకపోవటం, ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం జరుగుతుంది. మరి నాగదోషం వల్ల మానవుడు పడేటువంటి ఇబ్బందులు తక్కువగా ఉన్నాయా అంటే నాగదోషం వల్ల అనేక ఇబ్బందులు ఉంటాయి. జీవితంలో కష్టం అనేది ఈ ఒక్క దోషం వల్లే రాదు. దీంతోపాటు నడిచేటువంటి దశలు కానీ, వారి పుట్టినటువంటి జన్మజాతక గ్రహస్థితి యొక్క ప్రభావం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు మానవులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగనే ఈ కాలసర్పదోషం, నాగదోషం, ఏ దోషం ఉన్నా అండి మనం జ్యోతిషశాస్త్రరీత్యా అనేక మార్గాలు, అనేక పరిహారాలు సూచించబడ్డాయి. వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదో దోషం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది జరిగింది దీనివల్లనే అని మనం బలగుద్ది చెప్పినప్పటికీ కూడా మానవుడు జీవితకాలం శాశ్వతంగా ఒక పరిహారం చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది జీవితకాలం భగవంతుడిని నమ్ముకుని నిత్య పరిహారంగా చేసుకోవటం. నిత్యం మనం భోజనం ఎలా చేస్తున్నాం, నిత్యం మనం సత్కర్మ ఎలా చేస్తాం, నిత్యం మనం ఎలా అయితే అనేక రకాల యాక్టివిటీస్ చేస్తామో దాంట్లో ఒక భాగంగా భగవంతుడిని, గురువుని మనం ముందు పెట్టుకున్నట్లయితే జీవిత శాశ్వత పరిష్కారం అక్కడ దొరుకుతుంది. కాబట్టి ఏదో ఒక ఉంగరం పెట్టుకోవటం వల్ల, ఒక యజ్ఞం చేయటం వల్ల, ఒక దానం ఇవ్వటం వల్ల, ఒక అభిషేకం చేసేయటం వల్ల శాశ్వత పరిష్కారం రాదండి. అయితే మనం నిత్యం కూడా మనతో పాటు దైనందినిక జీవితంలో భగవంతుడి మీద తదేకమైన విశ్వాసంతో మనం చేసే కొద్దిపాటి పరిహారం అంటే ఏదో రోజు మొత్తం మీరు భగవద్ధ్యానం చేయకపోయినా కొద్దిసేపు సూర్య ఆరాధన ప్రతిరోజు ప్రతి ఒక్కరు చక్కగా చేసుకోవటం. దీంతోపాటు జన్మజాతకంలో ఈ సర్పదోషాలు కలిగినప్పటికీ దాన్ని అధిగమించి మానవుడు వృద్ధిలోకి రావాలి, సర్పదోష నివృత్తి కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు చక్కగా రుద్రాభిషేకాన్ని చేసుకోవటం, అలాగే పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించటం, పంచాక్షరి నామాన్ని స్మరణ చేయటం లాంటి పరిహారాలు చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు క్షమించండి, కాలర్ ఉన్నారు.